విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభాభిషేక మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు వేద మంత్రోచ్చరణాలు, భక్తి శ్రద్ధల మధ్య ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం శ్రీ కనకదుర్గా నగర్ ప్రవేశ ద్వారం నుంచి వేద పండితులు, అర్చకులు పవిత్ర కలశాలను తీసుకుని ఇంద్రకీలాద్రికి ఊరేగింపుగా వెళ్లారు. యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేడుకలను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో విశ్వావసునామ సంవత్సర పాల్గొన బహుళ తదియ చవితి పంచమేలలో మార్చి 6, 7, 8 తారీఖుల్లో శుక్ర, శని, ఆదివారంలో జరిగేటువంటిది మహాకుంభాభిషేకం. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీని యొక్క విశేషం అమ్మవారికి శక్తిని పెంపొందించే మనం అందరం ఇది కలిసి చేస్తాము. దీనికి భాగీరథి, గౌతమి, నర్మదా, యమున, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రవర్ణి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాప, ఫల్గుని, కరతోయ, పుణ్యత, ప్రణీతో అనేక పుణ్య నదుల నుంచి మనం జలముల్ని తీసుకొచ్చాం, తీర్థాలని తీసుకొచ్చాం. సంగమేశ్వరం నుంచి 11 తీర్థాలు, 7 పాయల నదుల నుంచి ఆ నది, వాటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నది. అవన్నీ కూడా తీసుకొచ్చి మనం అక్కడ ఆవాహన చేసి, కుంభావాహన చేసి వాటిని తీసుకెళ్లి 8వ తారీఖు నాడు ఆదివారం నాడు శ్రీ 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 శంకర విజయేంద్ర స్వామివారి కంచిపీఠం నుంచి వచ్చి